హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో ఆల్ తెలుగు. ఈ రోజు క్రిప్టో గురించి కాదు, రియాలిటీ ఆఫ్ ఇండియన్ స్పోర్ట్స్ అండ్ ఇండియన్ సొసైటీ గురించి. ఒకటి తెలుసా మీకు? తారక్ పటేల్ ఆయన 2 ఒలింపిక్ మెడల్స్ గెలిచారు ట్రిపుల్ జంప్ లో. ఆయన ఇప్పుడు కార్ నడుపుకుంటున్నారు డ్రైవర్ లాగా. పుష్ప మింజ్ ఈమె పారా త్రోబాల్ ఛాంపియన్షిప్ గెలిచారు. ఇప్పుడు ఈమె కూరగాయలు అమ్ముకుంటున్నారు రోడ్డు మీద. హరీష్ కుమార్ ఏషియన్ గేమ్స్ లో బ్రాంజ్ మెడలిస్ట్, ఈయన ఇప్పుడు టీ అమ్ముకుంటున్నారు. భరత్ కుమార్ వరల్డ్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్, ఆయన ఇప్పుడు కార్లు కడుగుతున్నారు. సీతా సాహు 2 టైమ్స్ ఒలింపిక్స్ బ్రాంజ్ విన్నర్, ఆమె ఇప్పుడు గోల్కప్ప పానీపూరి అమ్ముకుంటున్నారు. ఇలాంటివెన్నో చెప్పుకుంటూ పోతే ఈ వీడియో సరిపోదు. ఒకటి కాదు, రెండు కాదు, వందల్లో వేలల్లో పేర్లు ఉన్నాయి. నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఇండియాలో యూత్ స్పోర్ట్స్ వైపు వెళ్ళట్లేదు అంటున్నారు, కానీ కాదు, వెళ్ళిన వాళ్ళకి ఏం జరిగిందని? మినిమం బిగ్ బాస్ ఉన్న కంటెస్టెంట్ కి వచ్చిన నేమ్ ఫేమ్ కూడా వీళ్ళకి రావట్లేదు. అంటే ఏం అర్థం చేసుకోవాలి? వాళ్ళు పిల్లలు దేన్ని చూసి ఇన్స్పైర్ అవుతారు? అర్థం చేసుకోవాలి కొంచెమన్నా. గవర్నమెంట్ ఇండియా తరపున వెళ్ళిన వాళ్ళకి ఏమన్నా భరోసా ఇస్తే నెక్స్ట్ జనరేషన్ ఏమనుకుంటారు? ఓ, నేను ఇండియా తరపున వెళ్తే నాకు ఒక భరోసా ఉంటుంది అని, మన దేశం కోసం పేరు వస్తుంది అనేసి. బట్ జస్ట్ 4 minutes వీడియో చేసి వైరల్ అయిన వాళ్ళకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ వస్తుంది. అంటే అర్థం చేసుకోవాలి, మినిమం సెన్స్ ఉండాలి గవర్నమెంట్ కి కూడా, దేని సైడ్ వెళ్తే మన ఇండియా యూత్ పుష్ చేస్తున్నాం అనేసి. జస్ట్ నిన్న కూడా December 13, 2025 ఒక సంఘటన జరిగింది. ఇండియా అర్జెంటీనియా ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ టూర్ కోసం 150 కోట్ల డబ్బు ఖర్చు పెట్టింది. అది మనం పే చేసే ట్యాక్స్ నుంచి. అదే మన ఇండియన్ టీం ఫుట్బాల్ కోసం ఖర్చు చేయమంటే చెయ్యదు. ఈవెన్ ఇండియాలో ఉన్న పబ్లిక్ కూడా మెస్సీ అనగానే వేలాది మంది వచ్చారు. బట్ మన ఇండియన్ టీం ఫుట్బాల్ ప్లేయర్ సునీల్ ఛెత్రి గారు చాలా సార్లు రిక్వెస్ట్ చేశారు, మన ఇండియన్ ఫుట్బాల్ టీం ఉంది, ఫుట్బాల్ టీం కోసం సపోర్ట్ చేయండి అనేసి. Request you, come and watch us in the stadiums. Scream at us, shout at us, abuse us. Who knows? One day, we might change you guys. You might start cheering for us. కానీ చాలా మంది ఎవరైతే మెస్సీ కోసం వచ్చారో, అట్లీస్ట్ వాళ్ళలో కొంతమంది కూడా ఇండియన్ ఫుట్బాల్ టీం మ్యాచ్ కోసం సపోర్ట్ చేద్దామనేసి కూడా రారు. ప్లీజ్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, బ్రతికినంత కాలం ఒకళ్ళని ఒకళ్ళు సపోర్ట్ చేస్తూ ఏ పాలిటిక్స్ లేకుండా, జెన్యూన్ గా ఎవరిని మిస్లీడింగ్ చేయకుండా, కలిసి ఒకళ్ళని డిగ్రేడ్ చేసి తొక్కయకుండా సపోర్ట్ చేసుకోండి. అండ్ ఈ కులం మతం రాజకీయాల నుంచి దూరంగా ఉండండి. పొలిటికల్ లీడర్స్ అందరూ బానే ఉంటారు, అండ్ వాళ్ళ పిల్లలు కూడా. నిర్మలా సీతారామన్ గారి కూతురు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుతున్నారు, అండ్ పీయూష్ గారి కొడుకు హార్వర్డ్ లో చదువుతున్నారు. శివరాజ్ సింగ్ గారి అబ్బాయి పెన్సిల్వేనియాలో చదువుతున్నారు. దీప్ గారి అబ్బాయి ఏల్ యూనివర్సిటీ, అండ్ ఫారెన్ మినిస్టర్ గారి అబ్బాయి జార్జ్ యూనివర్సిటీ. బట్ కామన్ పీపుల్ పిల్లలు ఎక్కడికి వెళ్తారు? కామన్ గా ప్రొవైడ్ చేసే స్కూల్స్ కూడా గత 5 సంవత్సరాల నుంచి భారతదేశం వ్యాప్తంగా 37,000 పైగా స్కూల్స్ కి తాళాలు వేసి ఉన్నాయి. అండ్ గత 10 సంవత్సరాల నుంచి 89,441 స్కూల్స్ ని మూసివేశారు. పాపులేషన్ పెరుగుతుంది, గవర్నమెంట్ స్కూల్స్ మూసివేస్తున్నారు, ప్రైవేట్ స్కూల్స్ పెరుగుతున్నాయి. మీరే అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుంది అనేసి. అండ్ మెయిన్ నెక్స్ట్ జనరేషన్ ఇండియన్ యూత్ కి ఒక ఇన్స్పిరేషన్ గా ఉండండి. అందరం మనుషులమే, పేద ధనిక భేదాలు ఉంచకండి. స్టే యాక్టివ్, కీప్ మైనింగ్, కీప్ షైనింగ్. జై హింద్.